ఖమ్మం జిల్లాలో కనీవిని ఎరుగని పాము కనిపించింది. ఇంతవరకు ప్రపంచం చూడని సర్పజాతి ప్రత్యక్షమైంది. కాళ్ళు వేళ్లు కలిగిన కోబ్రా కనిపించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంచుపల్లి మండలం రాంపురానికి చెందిన రాములు అనే రైతు పొలంలో ఈ అరుదైన పాము కనిపించింది. కస్సుమంటూ బుస్సలు కొడుతూ ఈ సర్పం సామాన్యమైనది కాదని తెలుస్తోంది. తన పొలంలో ఈ అరుదైన పామును చూసి ప్రాణధార ట్రస్ట్ సభ్యులకు సమాచారం ఇచ్చాడు రైతు రామయ్య. పామును పట్టుకుని పరిశీలించగా కోబ్రాకు కాళ్ళు గోర్లు ఉన్నాయి. అరుదైన పాముగా గుర్తించి అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. దీనిని చూసి ఫారెస్ట్ అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. స్టమక్ దీనికి దగ్గరగా పెట్టకండి. తీసి గట్టిగా తీసి చూపించండి. కొంచెం దాన్ని కొద్ది నిమిషాలు ఏం చేస్తుందంటే వెళ్ళిపోవడానికి ఉన్న అవకాశాల కోసం ట్రై చేస్తాం. వందల ఏళ్ల క్రితం ఇలాంటి కాళ్ళు వేళ్లున్న పాములు ఉండేవని చెప్తున్నారు ప్రాణధార ట్రస్ట్ సభ్యులు. ఇలాంటి అరుదైన సర్ప జాతులను సంరక్షించాల్సిన బాధ్యత మనపై ఉందంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కనీవిని ఎరుగని పాము ఒకటి కనిపించింది. ఇంతవరకు ప్రపంచం చూడని ఓ సర్ప జాతి ప్రత్యక్షమైంది. ప్రస్తుతం TV9 స్క్రీన్ మీద కనిపిస్తున్న దృశ్యాలు అవే. కాళ్ళు వేళ్లు కలిగిన కోబ్రా కనిపించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెంచుపల్లి మండలం రాంపురానికి చెందిన రాములు అనే రైతు పొలంలో ఈ అరుదైన పాము కనిపించింది. బుసలు కొడుతూ ఈ సర్పం సామాన్యమైన సర్పం కాదని తెలుస్తోంది. భద్రాద్రి జిల్లాలోను మరియు ఖమ్మం జిల్లాలోను ప్రాణధార ట్రస్ట్ పేరుతో వాలంటీర్గా స్నేక్ రెస్క్యూ సేవలు చేయడం జరుగుతుంది. 2007 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు సుమారుగా 2000కు పైగా పాముల్ని రెస్క్యూ చేశాము. ఇళ్లల్లోనూ ఆఫీసుల్లోనూ ఎక్కడ వచ్చినా కూడా మాకు ఫోన్ చేస్తే వాలంటీర్గా సర్వీస్ ఇచ్చి దాని తర్వాత వాటిని ప్రాణాలతో ఎలాంటి హాని లేకుండా అటవీ అధికారుల సమక్షంలో వాటిని అడవిలో వదలడం జరుగుతుంది. ఈ క్రమంలో కొత్తగూడెం జిల్లాలోని రాంపురం గ్రామంలో
రాములు అనేటువంటి ఒక రైతు ఇంట్లో వచ్చినటువంటి ఈ పాము యొక్క ప్రత్యేకతను గమనించినట్టయితే 900 కోట్ల సంవత్సరాలకు పూర్వం పాముకు కాళ్ళు ఉండేవి అనేటువంటి పరిశోధనలు వెల్లడైన విషయం తెలుసు. ఆ రికార్డును పరిశీలించినట్లయితే ఆ పాము యొక్క ఆనవాళ్ళు ముందు 2 కాళ్ళు కలిగి ఉండటం, గోర్లు ఉండటం, వాటిలో రక్త ప్రసరణ కదలికలు ఉండటం అనేది ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇది పాము దాని యొక్క జాతి దాని పూర్వీకుల 900 కోట్ల సంవత్సరాలకు అంతకుముందు ఉన్నటువంటి పూర్వీకుల యొక్క స్వభావాన్ని ఇప్పుడు ఈ పాములో చూడడం అనేది ఇక్కడ మన ప్రత్యేకత. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి పాముగా మేము అనుకుంటున్నాము. ఈ అరుదైన పాము గురించి సర్వత్రా చర్చిస్తూ ఉన్నారు. అయితే జంతు నివారణ చట్టం స్పెషల్ ఆఫీసర్ అగర్వాల్ మనతో మాట్లాడడానికి ఉన్నారు. అగర్వాల్ గారు, నిజంగా ఇలాంటి పాములు కొన్ని ఏళ్ల క్రితం ఉండేవి అని అంటూ ఉన్నారు. ఇదేమైనా జన్యు లోపమా లేకపోతే ఏం చెప్తారు? ఇలాంటి పాములు అనేది నేను చూడడమే ఫస్ట్ టైం. ఇది యాక్చువల్గా పర్యావరణంలో వచ్చిన ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ వల్ల ఇటువంటి పాములు ఉండొచ్చు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే కొత్తగా ఉంది, ఫస్ట్ ఫోటోసే చూస్తున్నాం కాబట్టి దాని గురించి పెద్ద ఎత్తున మేము చెప్పలేము. అంటే కొన్ని వందల ఏళ్ల క్రితం ఇలా కాళ్ళు ఉండేవి పాములు పరిశోధనలో ఉంది, బుక్స్ లో కూడా రికార్డ్స్ లో ఉంది అంటున్నారు. అది పూర్వకాలం, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, 1600 years or 1800 years బిఫోర్ మనకు ఇటువంటి పాములు ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ దాని గురించి టెక్నికల్ డేటాబేస్ లేవు. అవి ఆ టైంలో డైనాసోర్స్ అవి అంటే వేరే వేరే టైప్స్ ఆఫ్ యానిమల్స్ కూడా మనకు ఉండే. రెప్టైల్స్, ఇది రెప్టైల్స్కి వచ్చేసరికి కాలు ఉన్నది అనేది మనము ఈ గత 800 సంవత్సరాలు 900 సంవత్సరాల నుంచి ఎప్పుడు చూడలేమనుకో. దాని గురించి ఐడియా కూడా ఇది మా ఆలోచన ప్రకారం ఇది పర్యావరణంలో తేడాలు వస్తున్నాయి. ఇకలాజికల్ బ్యాలెన్స్, ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్, గ్లోబల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, లేకపోతే అంటే ఫిజికల్ డిఫార్మిటీతోనే పుట్టుతూనే ఉంటారు. ఇలాంటి ఫిజికల్ డిఫార్మిటీస్ తోటి ఇతర దేశాల్లో ఏమైనా పాములు కనిపించాయా? మీ పరిశోధనలో ఏమైనా ఉందా? ఎక్కడ లేదు. మన నాలెడ్జ్ లో కాళ్ళతో ఉన్నది ఇది బిఫోర్ 1800 years ఒకటి ఇష్యూ ఉంది. అది అప్పుడు చాలా పెద్దగా ఉండేది, కొండ చిలువ లాంటిది, ఒక 22-23 feet వరకు ఉండే అన్నట్టుగా. అవి కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి తప్ప మనకు గత 1800 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ లేదు. ఇది ఫస్ట్ టైం. ఇది కోబ్రా అంటున్నారు, తాచ్ పామ్. అదే ఇది తాచ్ పామ్. నేను అనేది మీకు అప్పుడు కొండ చిలువ గురించి వచ్చింది. 1800 years దాటేసినాయి ఆల్రెడీ. అప్పుడు రెఫరెన్సెస్ ఉన్నాయి. అంటే అప్పుడు కెమెరాస్ లేకుండే, ఫోటోస్ లేకుండే చెప్తారు అట్లా. ఇవి ఫస్ట్, ఎందుకంటే ఇది ఫిజికల్ డిఫార్మిటీతో అవ్వచ్చు. ఎందుకంటే ఇది సపరేట్ గా అంటే బ్రీడ్ అయినప్పుడు క్రాస్ బ్రీడ్ కూడా అవుతుంది. ఒక్కొక్కసారి కోబ్రా వేరే జాతితో క్రాస్ అయినప్పుడు కూడా దాంట్లో డిఫరెన్షియేట్ మనకు వస్తుంది. ఎందుకంటే అబ్నార్మల్, ఇది నార్మల్ కాదు. ఇది ఎందుకంటే రెప్టైల్ అనేది ఖచ్చితంగా అది కోబ్రా ఉంది, నాగుపామే, క్లియర్ కట్ గా నాగుపాము లాగా కాలు రావడం అనేది అది సహజమైనది కాదు. అది మేము ఎప్పుడు చూడలే. దానికి ఎప్పుడు మా నాలెడ్జ్ లో కూడా, ఇండియాలో కాదు వరల్డ్ లో కూడా మనకు నాలెడ్జ్ లో ఎప్పుడు రాలేదు అటువంటి ఇష్యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అగర్వాల్ గారు. కొన్ని వందల ఏళ్ల క్రితం ఇలాంటి పాములు ఉండేవి అని రెఫరెన్సెస్ ఉన్నాయి, కానీ ఇది ఫిజికల్ డిఫార్మిటీస్తో పుట్టి ఉండొచ్చు. ఇంకా దీని మీద సాంకేతికంగా ఇంకా ఎలాంటి విషయాలు తెలియట్లేదని చెప్పి అగర్వాల్ అంటున్నారు.